అన్ఎక్స్పెక్టెడ్గా లైఫ్లోకి వచ్చి ఎక్స్పెక్టేషన్స్ పెంచి లాస్ట్కి రియాలిటీ చూపించి వెళ్ళిపోతారు. ఎవరి లైఫ్లో వాళ్ళే హీరో, వాళ్ళే విలను. నా లైఫ్లో నేనే హీరో, నేనే విలన్ని. హలో, హాయ్, స్వాగతం, సుస్వాగతం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ బిన్ సో మెనీ వీక్స్, సో మెనీ మంత్స్, సో మెనీ డేస్. గట్టిగా చెప్పాలంటే 2 years తర్వాత మేకింగ్ దిస్ వీడియో అగైన్. సో ఐ హోప్ ఫస్ట్ టైం కదా, అంటే చాలా గ్యాప్ వచ్చింది, ఏందో తెలుసలేదు. బ్యాక్గ్రౌండ్ అంత డల్గా ఉంది కదా, కొంచెం మంచి ప్లేస్కి వెళ్దాం. ఎన్నెన్నో ప్లాన్ చేసా మాట్లాడదామని, ఏం మాట్లాడలేకపోతున్నా. అండ్ ద సౌండ్స్ యూ హియర్, దివాళీ స్టార్ట్ అయింది నా బొంద ఈరోజే దివాళీ. సో యా, ఇట్స్ బిన్ 700-800 days since I made my first vlog. అండ్ చాలా రోజులు అయింది రా ఇట్లా చేయక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాను, నా నుంచి మొదలు పెడతా. మెనీ ఆఫ్ యూ డోంట్ నో. నా పేరు జయచంద్ర. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఇంటి అడ్రస్ కూడా చెప్పాలా? అవసరం లేదు. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బ్యాచిలర్స్ ఇన్ 2023 ఫ్రమ్ శ్రేయాస్. కరెంట్లీ డూయింగ్ నథింగ్, అన్ఎంప్లాయిడ్, బట్ సర్చింగ్ ఫర్ సంథింగ్ ఇన్ లైఫ్. పర్పస్ కానీ అట్లాంటివి వెతుకుతున్నాను లైఫ్లో పర్పస్. బతకాలి, ఎలా బతకాలి, ఏంది అని వెతుకుతున్నాను, తెలుస్తలేదు. అయినా కొంచెం వీడియో అంటే కొంచెం ఫస్ట్ టైం కదా, కొంచెం జోష్ ఉండాలి. నాతో అయితలేను ఎందుకో. అరే ముందే చెప్తున్నారా బాబు, ఫస్ట్ టైం కొంచెం కింద మీద అవుతుంది. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు షో ది అదర్ సైడ్ ఆఫ్ మీ. ఓకే, సో యా, బీటెక్ చేసిన 23లో పాస్ అవుట్ అయినా. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై బీటెక్ ఐ స్టార్టెడ్ ప్లానింగ్ టు గో టు అబ్రాడ్. అబ్రాడ్ ప్లాన్ వచ్చిన తర్వాత నుంచి ఐ వాజ్ లైక్ ఓకే, నా మీద నేను వర్క్ చేయాలి అది ఇది అని చెప్పేసి అవి తీసుకున్నా. బట్ అట్ లాస్ట్ ఐ డిడ్ నథింగ్. బట్ అబ్రాడ్ విషయానికి వచ్చేస్తే, అరే ఇది కొంచెం కింద మీద ఉంటుంది. సో అప్ అండ్ డౌన్ కనెక్ట్ కాదు, డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఉండకూర్రి మీరు. ఓకే, నా నోటికి వచ్చినంత వాగుతూ ఉంటాను, ఎంత అయితే అంత. 2 పార్ట్లుగా డివైడ్ చేస్తాను ఇన్ కేస్ మరి ఎంత లాంగ్ అయితే. అండ్ యా, వీడియోస్ రన్నింగ్ గ్రేట్. సో ఎంత షార్ట్ అండ్ సింపుల్గా అయితే అంత చేస్తాను, బికాస్ మరీ లాంగ్ అయితే కూర్చొని ఎడిట్ చేయలేక నేను చావాలి. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ఎక్కడి నుంచి థింకింగ్ రా, అంటే అన్నీ చెప్పాలంటే ప్రతి ఒక్కటి చెప్పేద్దాం ఏముంది. యా, బీటెక్ అయిపోయిన తర్వాత అబ్రాడ్కి వెళ్దామని గట్టిగా కూర్చున్నాను, కాలేదు. బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ ఏమి వస్తాయి, ఇగ్నోర్ చేయర్రి. నా వాయిస్ కాకుండా ఇంకేమైనా వస్తాయి. పటాకు పేలుస్తున్నారు, ఏం చేద్దాం. నైట్ కూడా కాలేదు, అప్పుడే వేలుస్తున్నారు. ఈ టైంలో ఏం కనిపిస్తుందని. బట్ ఎనీవే, టాపిక్ డైవర్ట్ కాకుండా చూసుకుందాం. యా, బీటెక్ అయిపోయిన తర్వాత అబ్రాడ్ ప్లాన్ గట్టిగా కూర్చుంది. పోదామని ఆల్మోస్ట్ ఆల్ కూర్చున్న. ఫినాన్షియల్స్ పక్కకు పెడితే మంచి యూనివర్సిటీ వచ్చింది, మంచి ప్రైవేట్ యూనివర్సిటీ, ఫుల్ బాగానే ట్యూషన్ ఫీజ్. అండ్ ఇంకేముంది, యా, నా ఫినాన్షియల్స్ నేను లోన్ అప్లై చేసిన, రాలేదు. ఫస్ట్ టైం 23 డిసెంబర్లో పోవాలి, రాలేదు.
2024లా మళ్ళీ యూఎస్కి అప్లై చేసిన, లైక్ యూఎస్కి వెళ్దామని. అప్పుడు ఫైనాన్షియల్స్ దొబ్బింది. దెన్ ఫైనాన్షియల్స్ కరెక్ట్ టైంకి దొరుకుతలేవు, లైక్ కరెక్ట్ టైంకి వస్తలేవు అని చెప్పేసి ఐ ట్రై డిఫరెంట్ థింగ్స్, లైక్ థర్డ్ పార్టీ నుంచి కానీ అవి ఇవి ట్రై చేసిన. దెన్ ఐ షిఫ్టెడ్ మై ఎంటైర్ ప్లాన్ టు యూకే. అది కూడా ఫ్లాప్ అయింది, దొబ్బింది చెప్పాలంటే, ఇచ్చడం 3వ సారి. దెన్ ఐ గివ్ అప్ ఇచ్చేసిన నేను. ఇదంతా కాదరాబాయ్ 3 సార్లు ఎట్లనే అయింది, వై టు వేస్ట్ మనీ అంటే థౌజండ్స్ ఆఫ్ మనీ ఖర్చు పెట్టిన చెప్పాలంటే, ఈ కన్సల్టెన్సీకి, ఈ ఎగ్జామ్లకి, దానికి దీనికి. అండ్ ఫైనలీ నాకు ఒక యూనివర్స్ నుంచి ఒక సైన్ వచ్చింది దట్ నువ్వు అబ్రాడ్కి వెళ్ళొద్దు అని. అప్పుడే నా లైఫ్ ఆగిపోయింది. దెన్ ఐ స్టార్టెడ్ సర్చింగ్ జాబ్స్ అంటావా, 1.5 year తర్వాత మనకి ఎవర్రా జాబ్లు ఇచ్చేది, మనకున్న స్కిల్స్ అప్పటికి హ్యావ్ జీరో స్కిల్స్. ఏం చేద్దాం అని చెప్పేసి ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మై బాడీ, లైక్ ఫిజికల్, లైక్ జిమ్కి వెళ్ళడం కానీ, యూనో డైట్ మెయింటైన్ చేయడం కానీ, కన్సిస్టెన్స్గా వెళ్ళడం కానీ, యూనో ఇట్ హెల్ప్ మీ అలాట్. స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మై బాడీ. ఇట్స్ గోయింగ్ గ్రేట్, ఇట్స్ గోయింగ్ గుడ్, లైక్ యూనో మంచి చేంజెస్ వచ్చినాయి బాడీలో. ఇప్పుడంటే కొంచెం 1-2 weeks నుంచి అప్ అండ్ డౌన్ అవుతుంది డైట్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ దాట్. మళ్ళీ కంబ్యాక్ ఇస్తాను, టైం పడుతుంది. నేను నా లైఫ్లో చేసిన బిగ్గెస్ట్ థింగ్, లైక్ నా లైఫ్లో అసలు రిగ్రెట్ అవ్వద్దురా అసలు, నా ఎంటైర్ చైల్డ్హుడ్, నా ఎంటైర్ 23 yearsలో, 24 రన్నింగ్ 23 yearsలో చేసిన పెద్ద ఏమంటారు డెసిషన్ అంటే గోయింగ్ టు జిమ్ హెల్ప్ మీ అ లాట్. అసలు ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ ఇన్ 2024. 2024 జాన్లో నుంచి వెళ్ళడం స్టార్ట్ చేసినాను. ఈ అబ్రాడ్ పెయింట్ అవుతున్న మధ్యలోనే 24 ఎట్లా అంటే, నేనైతే అసలుకి జిమ్కి వెళ్తుంటే నేను షాక్ అసలుకి. అంటే నేను నా లోకంలో బ్రతికేటోని, బట్ ఎవరితోటి మాట్లాడకపోయేది కాదు, ఎవరితోటి ఇంటరాక్ట్ అయ్యేది కాదు. నాకు భయం ఉండేది, అది జిమ్ కదా ఎట్లుంటుంది. దెన్ ఆఫ్టర్వర్డ్స్ మెల్లమెల్లగా ఏమంటారు జనాలతో ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసినాను. ఏమంటారు మెల్లగా కాంటాక్ట్స్ సర్కిల్స్ పెంచుకున్నాను. ఫ్రెండ్స్ అని కాదు కానీ పీపుల్, ఒక్కరి గురించి ఒకరిని తెలుసుకున్నాము. లైక్ ఎవ్రీథింగ్, షేర్డ్ ఎవ్రీథింగ్. అండ్ 24 వాజ్ వర్స్ట్ ఇయర్ ఆఫ్ మై లైఫ్. ఎందుకంటే 24 ఇంత చేంజెస్ లేకుండే నా లైఫ్. లైక్ లాక్డౌన్ ఒక ఎత్తు అంటే 2024 వాజ్ ది వర్స్ట్ ఇయర్ ఆఫ్ మై ఎంటైర్ లైఫ్. అసలుకి నా చైల్డ్హుడ్ మొత్తంలో 2024 ది వర్స్ట్. అసలుకి ఏ ఒక్కది కాలేదు, ఏ ఒక్క పని కాలేదు నా లైఫ్లో. అది చేద్దామన్నా, ఇది చేద్దామన్నా ఏ ఒక్క పని కాలేదు. దెన్ ఐ స్టార్టెడ్ అవుట్ సర్చింగ్ ఫర్ జాబ్స్ అండ్ ఎవ్రీథింగ్. వర్కౌట్ కాలేదు బికాజ్ ఐ హ్యావ్ జీరో స్కిల్స్. ఒప్పేసుకుంటే ఐ హ్యావ్ జీరో స్కిల్స్. ఎందుకంటే ఆఫ్టర్ బీటెక్ ఐ గాట్ హ్యాండ్స్ ఆన్ మై ల్యాప్టాప్. అంటే అప్పుడే తీసుకున్నా 23 నా బీటెక్ అయిపోయిన తర్వాత తీసుకున్నా ల్యాప్టాప్ అండ్ కెమెరా, ఫోన్ కూడా అప్పుడే తీసుకున్నాను. 23 తర్వాత ఎవ్రీథింగ్ నాకు కావాల్సినవన్నీ నేను మైండ్లో ఏదైతే అనుకున్నాను తీసుకోవాలని అవన్నీ అప్పుడే తీసుకున్నా. అప్పటికప్పుడు నాకు అబ్రాడ్ మైండ్ సెట్ ఉండేసరికి నేను దేని మీద ఫోకస్ చేయలేకపోయినాను. నేను ఇంత ఒక్క దాని మీద కూర్చున్నా అంటే అది వచ్చే వరకు నేను వదిలిపెట్టాను. బట్ ఏం చేద్దాం, యూనివర్స్ మనకి ఇది వద్దు అని చెప్పేసి ఇచ్చేసింది. దేవుడు కూడా అంతే, ఇది వద్దు, వీనికి వేరేదేమైనా ఉంటే చూసుకుంటలే, ఈ అబ్రాడ్ ఏం వద్దులే అని చెప్పేసి అడు నీకుండా చేసిండు. బట్ అబ్రాడ్కి వెళ్ళకుండా మంచి పని చేసినాను. బికాజ్ పెంట్ హౌస్ మీద ఉన్నాను. సో ఎవడని చూస్తే నాకు భయం ఉంది, ఎవడని చూసి ఆవిడ ఏం చేస్తుందని చెప్పేసి.
యా ఎక్కడున్నా ఉన్నానే. ఎంతసేపు అయిందిరా? మై గాడ్, ఇట్స్ బిన్ 10 minutes. గ్రేట్. నా ఫస్ట్ వీడియో వచ్చేసి తిప్పి కొడితే 10 నిమిషాలు కూడా సరిగ్గా ఉండదేమో. హెవీ ఎడిటింగ్ చేసిన నా ఫస్ట్ వీడియోలో. బట్ దీంట్లో అట్లా ఏం చేయను, క్యాజువల్ నార్మల్ సోతింగ్ వెళ్ళిపోతుంది. అండ్ యా, సింపుల్గా చెప్పాలంటే అబ్రాడ్కి వెళ్తలేను. యా, తర్వాత నాకు చాలా వచ్చినాయి, లైక్ చాలా ఐడియాస్ వచ్చినాయి, ప్లాన్స్ ఏమో అది చేద్దాం ఇది చేద్దామని. బట్ ఇప్పుడు వచ్చేసి ఐఎమ్ జంపింగ్ ఆన్ ఫ్యూ ఐడియాస్, లైక్ అది చేయాలా ఇది చేయాలా. ఫ్యూ విజన్స్ కూడా ఉన్నాయి. మీరు అనుకున్నంతగా పెద్ద విజన్లు, పెద్ద బిజినెస్లు, ఏమంటారు ఒక ఇండస్ట్రీని టేక్ ఓవర్ చేసేంత ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంత అయితే కాదు. బట్ ఏదో నా లెవెల్కి తగ్గట్టుగా నా మట్టుగా నేను పీస్ఫుల్గా ఉండడానికి చూసుకుంటున్నా. యా దట్స్ యా. ఇంట్రెస్ట్లు హాబీస్ అంటావా? ఇంట్రెస్ట్లు ఏం లేవురా. హాబీస్ అంటా కామన్ మ్యాన్ విత్ జీరో హాబీస్, జీరో ఇంట్రెస్ట్. కామన్ మ్యాన్ కూడా కాదురా, ఆమె కిడ్ రా, అంతే. ఇక ఐఎమ్ కిడ్ విత్ నథింగ్. తెలుసా నేను ఈ వీడియో చూస్తున్నా నేను. ఇది నాకు ఎట్లా అంటే వీడియో ఇట్స్ లైక్ నా ఫ్యూచర్ సెల్ఫ్, నా ఫ్యూచర్గా వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది ఒక వీడియో. హౌ ఫార్ ఐ ట్రావెల్, హౌ ఫార్ ఐ కేమ్. చాలా ఉన్నారా మాట్లాడుకునేది. యాక్చువల్గా ఈ వీడియో 1 year బ్యాక్ రావాలి. 1 year, లిటరలీ 1 year నుంచి ఎంత డిలే చేస్తున్నా తెలుసా వీడియోని. డిలే అని కాదు కానీ ఇది ప్లాన్ చేద్దామనుకున్నా అయితలేదు. ఏంటంటే అరే ఇప్పుడు చేయాలని కూర్చుంటా కానీ ఇట్స్ నెవర్ బి డన్ అసలుకి. ఇప్పుడు అసలు చేద్దామన్న ప్రతిసారి ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అసలు ఈరోజు దివాళీరా, మన పెద్ద సెలబ్రేషన్స్ ఏం చేసుకోమనుకో, బట్ స్టిల్ దివాళీ నేను పండగలకి చెయ్యండి, ఈరోజు ఎందుకు చేస్తున్నాను నాకు తెలియదు. బట్ దివాళీ హ్యాస్ ఎ మీనింగ్, యూనో. ఇట్స్ సంథింగ్, ఏదో మీనింగ్ ఉంటుంది. తర్వాత మాట్లాడుకుందాంలే కానీ. నేను పెట్టిన వీడియో టైటిల్కి నేను మాట్లాడుతున్న దానికి ఇంత సంబంధం ఉండకపోవచ్చు. బట్ ఇట్ విల్ ఆల్ మేక్ సెన్స్ ఇన్ అప్కమింగ్ ఫ్యూచర్. యా, నా గురించి అయిపోయింది. సో ఇది బేసికల్గా వీడియో చెప్పాలంటే వీడియో మొత్తం నా గురించి ఉంటుంది. ఐ మీన్ ఎవరు లేరు కాబట్టి నా చుట్టుపక్కల. ఉన్నారు ఎవరైనా? యా, లేరు. సో మొత్తం నా గురించే ఉంటుంది. అరే ప్లీజ్ రా, డిస్ట్రాక్ట్ చేయకుర్రా బాబు. యా, ఫ్యామిలీ విషయానికి వచ్చేస్తే పాజిటివ్ థింగ్స్ మాట్లాడాలా, నెగిటివ్ థింగ్స్ మాట్లాడాలా? నో, నాట్ అబౌట్ మై ఫ్యామిలీ, లైక్ హౌ మై ఫ్యామిలీ థింక్ అబౌట్ మీ. వాళ్ళ దృష్టిలో నేను ఒక డిసప్పాయింట్మెంట్, ఒక నాన్ అచీవర్, యూనో, జీరో, పనికి మాలిన వాడు, ఏం చేయడు, ఎక్కడికి పోడు, ఫంక్షన్లకి పిలుస్తే రాడు. ఓవరాల్గా వాళ్ళ దృష్టిలో ఏంటంటే వీడు వేస్ట్. ఓకే, తీసుకుంటారు. ఇప్పుడు కూడా అంతే అనుకో, బికాస్ ఐమ్ డూయింగ్ నథింగ్. ఐ హ్యావ్ టు గ్రేట్ఫుల్ ఫర్ మై పేరెంట్స్ బికాస్ ఇట్లున్నా ఇంత చేస్తున్నా కూడా స్టిల్ దర్ యాక్సెప్టింగ్ మీ. ఎందుకంటే ఏమో, ఐ డోంట్ నో అబౌట్ అదర్స్, బట్ నా విషయానికి వచ్చేస్తే ఇంత ఖాళీగా ఉన్న నేను చేస్తున్నా కూడా ఓకే, నువ్వు టైం తీసుకో, నీకు నచ్చింది చెయ్యి, బట్ చెయ్యి అలా అని చెప్పేసి ఏమంటారు, ఖాళీగా ఉండకు, ఏదో ఒకటి చెయ్యి, బట్ చెయ్యి. నేను కూడా అంతే, ఏదో ఒకటి చేస్తా.
ఖాళీగా అయితే ఉండను, ఏదో ఒకటి చేస్తాం. అండ్ కమ్మింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ కాదు కానీ, ఈజ్ దిస్ థింగ్ లైక్ వాట్ ఐమ్ డూయింగ్ ఈజ్ రైట్ నౌ ఇది ఫుల్ టైమా, పార్ట్ టైమా, లేకుంటే టైం పాసా, లేదంటే ఏంటి? ఒక మాట చెప్పాలంటే బ్లాగ్ ఏంటంటే వాళ్ళు బయటకు వెళ్తారు, దే వ్లాగ్ సంథింగ్ ఎల్స్. ఇది నేను నా ఫ్యూచర్ సెల్ఫ్కి యూనో చైల్డ్హుడ్ నాకు పెద్ద ట్రామా అయిపోయింది, పెద్ద ఫుల్ డిప్రెస్డ్ కిడ్, అసలుకి ఫుల్ ఆఫ్ సూసైడల్ థాట్స్. నాకు కదిలిస్తే సూసైడ్ రా. మనకి అంత చెప్పాలంటే ఐ బేసికలీ డోంట్ హ్యావ్ ఎ గ్రేట్ చైల్డ్హుడ్. ఏదో చైల్డ్హుడ్ నామకే వాస్ ఉందంటే ఉంది, బికాస్ ఐ గ్రో అప్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ బికాస్ ఆఫ్ మై ఫాదర్. ఎందుకంటే మా డాడీ ట్రాన్స్ఫర్ అవుతుంటారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, సో హ్యావ్ టు మూవ్ విత్ దెమ్. వాళ్ళతో ఉంటారు కాబట్టి ఒక్కొక్క ప్లేస్ కాన్స్టెంట్గా ఒక ప్లేస్ అన్నట్టుగా ఏది లేకుండే. బట్ నౌ ఐఎమ్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్, సో దిస్ ఇస్ బికేమ్ మై పర్మనెంట్ ప్లేస్, అట్లీస్ట్ ఫర్ నౌ. యా, ఇదే పర్మనెంట్ ఇది. యా, ఫ్రెండ్స్ అన్నట్టుగా కానీ ఫ్రెండ్స్ అట్లా ఎవరు లేకుండే. ఉండే అంటే ఆ పర్టికులర్ టైం, ఆ మూమెంట్, లైక్ ఏదైతే టైం స్పాన్ ఉందో, ఏదైతే ఇయర్స్ ఉన్నాయో, లైక్ లెట్స్ సే ఒక ప్లేస్ నేను 2 years ఉన్నాను అనుకో, 2 years అంతవరకు. దెన్ ఆడికెళ్ళి వచ్చేసిన తర్వాత దెన్ కమ్యూనికేషన్ కానీ అవన్నీ కట్ ఆఫ్ అయిపోతుంది. ఎందుకో తెలియదు, ఆ ప్లేసెస్ నుంచి వచ్చిన తర్వాత ఒక వియర్డ్ స్పేస్ ఉండిపోతుంది లోపల, ఒక ఎంటీ వాయిడ్ ఉండిపోతుంది. ఈ ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటుంటే ఐ హ్యావ్ 2 favorite places in my heart, brain, ఓవరాల్గా 2 places ఉన్నాయి. ఫస్ట్ ఈజ్ జోగిపేట్, సెకండ్ ఈజ్ కామారెడ్డి. జోగిపేట్లో ఫస్ట్ క్రష్ అక్కడనే ఉండే, ఎప్పుడు కూడా ఉందాము ఏమో తెలియదు, కాంటాక్ట్ అయితే అయిపోతా కాంటాక్ట్. అండ్ సెకండ్ వచ్చేసి కామారెడ్డి ఈజ్ నాకు అసలు ఆ ప్లేస్ని ఎందుకు వదులుకున్నానా, అక్కడ ఉన్న ఫ్రెండ్స్ చాలా ఫ్రెండ్స్ ఉండే, మంచి బాండ్ ఉండే, ఘోరంగా తిరిగినాం రా. వీ యూస్ టు రోమ్ ఎ లాట్ అసలుకి, నేను మా ఫ్రెండ్స్ కానీ వీ యూస్ టు గో సమ్ ర్యాండమ్ ప్లేసెస్. అసలుకి అప్పట్లో ఫోన్ గిన్ లేకుండే కదా, పోయేటోళ్ళం. ప్రతి సండే పోయి క్రికెట్ ఆడి ఎంజాయ్ చేసేటోళ్ళం. ఒక మంచి మెమరీ ఉండే. డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల ఐ షిఫ్టెడ్ టు హైదరాబాద్. దెన్ కమ్యూనికేషన్ పోయింది. అక్కడ ఉన్న వాళ్ళతోటి కాంటాక్ట్ కూడా మెల్లమెల్లగా పోయింది. నవ్ ఏదో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ కాంటాక్ట్ ఇన్ ఇన్స్టాగ్రామ్. అంతే, కాంటాక్ట్లో ఉన్నారంటే లేరు, బట్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. వాళ్ళకి నేను గుర్తొస్తానో లేమో, గుర్తుకు రానేమో, బట్ గుర్తుకు రాకపోవచ్చు, గుర్తొస్తే గ్రేటే. యా, ఈ ఫ్రెండ్స్ అంటావా, నాకు చాలా తక్కువ రా ఫ్రెండ్స్ ఉండడు కూడా. లైక్ ఐ నెవర్ కన్సిడర్డ్ ఎనీవన్ యాజ్ మై ఫ్రెండ్, బట్ ఉన్నారు, చేతులు లెక్క పెట్టుకోవచ్చు ఇంతమంది ఫ్రెండ్స్ ఆర్ క్లోజ్ టు హార్ట్ కానీ ఇక వెళ్తుంటే వైబ్ మంచిగా ఉంటుంది. అట్లా ఉండే ఫ్రెండ్స్ ఉండే. నేను వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నా అసలు ఎందుకు కాల్ లిఫ్ట్ చేస్తలే, మెసేజ్ ఎందుకు ఇస్తలే అని. మేబీ దిస్ వీడియో విల్ గివ్ లైక్ కైండ్ ఆఫ్ ఆన్సర్ లాగా ఉంటుందేమో వీడియో వాళ్ళకి. బట్ ఎనీవే, ఐఎమ్ సారీ ఫర్ నాట్ రిటర్నింగ్ యువర్ కాల్స్ ఆర్ మెసేజెస్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఈ వీడియో ఎప్పుడే వస్తుంది, ఆ తర్వాత నుంచి ఓకే కలుస్తా, మాట్లాడతా, ఫుల్గా తిరుగుతాం. అరే ముందే చెప్తున్నా, నాకు లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంది, ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. ఇంట్రోవర్ట్ని కాదు, ఎక్స్ట్రోవర్ట్ని కాదు. నాకు కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా,
కొత్త పరిచయాలు పెంచుకోవాలన్న 10-15 సార్లు ఆలోచిస్తాను. అది ఎందుకో తెలీదు. చెప్పచ్చా మేబీ నెక్స్ట్ టైం. ఇట్స్ నాట్ ఇప్పుడు అన్నీ చెప్పేస్తే మళ్ళీ కిక్ రాదు కదా. సో ఐల్ సేవ్ ఆల్ దీస్ అంటారు చిన్న చిన్న బుడ్డ మూమెంట్స్ సేవ్ చేసి ఫ్యూచర్లో ఎప్పుడైనా నో తక్కువ అని వస్తున్న బుర్రలో అప్పుడు చెప్తా. ఐ మీన్ ఇప్పుడు చెప్పచ్చు, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ కన్వీనియంట్ టు ద స్టోరీ విచ్ ఐమ్ టెల్లింగ్. కన్వీనియంట్లో బొందలేదు, చెప్తా గలీజ్ ఉంటుందని చెప్పేసి చెప్తాను అంతే. పెద్ద ఇంగ్లీష్ ఒకటి, సారీ. యా, కమింగ్ టు రిలేషన్స్, లవ్ రిలేషన్ చాలా పెద్ద కాంప్లికేటెడ్ టాపిక్ ఇది. నా లైఫ్లో ఉన్న టూ రిగ్రెట్స్ అని కాదు కానీ పాస్ట్లో ఎప్పుడో అయిపోయిందిరా, దాని గురించి తెలుసుకొని ఏం చేస్తావు ఏమి అంటే చిన్న అంతే, చూసినా కానీ లేదంటే అట్లా వచ్చేస్తుంది అంతే. ఇలా జై అని లేస్తుంది అన్నమాట మనకి పాస్ట్వి. సో మీరు అనుకున్నంతగా మనకు అంత పెద్ద లవ్ స్టోరీలు, అంతంత పెద్ద కాంప్లికేటెడ్ రిలేషన్షిప్స్ అట్లాంటివి ఏం లేవమ్మా, ముందే చెప్తున్నా. సో ఫ్యూచర్లో ఎవరైనా వచ్చేటోరు ఉంటే చూడరు వీడియో, మనకంతేం లేదు. యా, నా గట్టిగా మాట్లాడాలంటే నా లైఫ్లో 2 రిగ్రెట్స్ ఉన్నాయిరా. ఫస్ట్ వచ్చేసి ఎందుకు తనని వదిలేసుకున్నారు. కూర్చొని మాట్లాడేదానికి నేనే పెద్ద ఓవర్గా, అప్పట్లో మనకు కొంచెం కోపం ఎక్కువ అన్నమాట. సో ఆ కోపంలో అండ్రాని మాటలు అనేసాను. షీ లెఫ్ట్ మీ. ఆల్రెడీ లైఫ్లో ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని నుంచి 90 mm ప్రాబ్లంలు ఎందుకో నాకు వద్దు, చాలు. సెకండ్ వచ్చేసి నా ఫీలింగ్స్ని ఎందుకు కన్ఫెస్ చేశాను తొందరగా, వితౌట్ నోయింగ్ హర్ ఎంటైర్లీ కన్ఫ్యూజ్ చేసా. తర్వాత బాధపడ్డా, నేను సఫర్ అవుతున్నా. దే ఆర్ హ్యాపీ. నా లైఫ్లో ఎవరైతే లైక్ నేను ఏదైతే రిలేషన్స్ అని అనుకున్నానో, లేదంటే ఏదైతే అమ్మాయితో లవ్ అని అనుకున్నానో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లవ్ ఎఫెక్షన్ ఏదో ఒకటి, ఫ్లింగ్ ఆఫ్ బెంచింగ్ ఏదో ఒకటి, దే ఆర్ హ్యాపీ ఇన్ దేర్ లైఫ్ విత్ దేర్ పార్ట్నర్స్. ఐ హోప్ సో. బట్ ఇక్కడ నేను ఎలా ఉన్నాను, నో లవ్, నో నథింగ్, నాట్ ఈవెన్ ఫ్రెండ్స్, నాట్ ఈవెన్ గర్ల్ ఫ్రెండ్స్. మై గాడ్, ఇంకా హౌ ఆర్ యూ లివింగ్ లైక్ దిస్ అంటే ఏదో అలవాటు అయిపోయింది. సింగిల్స్ ఇంతకైంది కదా, అలవాటు అయిపోతుంది మనకి సింగిల్ బతుకులు. అంతే, మనకి రిజెక్షన్స్ ఏం కొత్త ఏం కాదు. చాలామంది రిజెక్ట్ చేసారు అనుకో, డైరెక్ట్ ఫేస్కి ఏం చెప్పలేరు. ఒకరి త్రూ తెలిసింది రిజెక్షన్స్ నాకు. సో అంటే ఒక డైరెక్ట్ రిజెక్షన్ అనుకో, డైరెక్ట్ అంటే ఫేస్కి ఏం చెప్పలేదు, జస్ట్ మెసేజ్లో చెప్పారు అంతే. అప్పుడే అర్థమైపోయింది, అయ్యా ఈ లవ్వులు గివ్వులు వేస్ట్ మనకి, ఇవన్నీ పెద్ద టైం వేస్ట్ అవ్వాలి, ఇవన్నీ కానీ పని అసలుకి మనకి. ఇలా మాట్లాడుతుంటే నాకు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మ్యూజిక్ ఏ బుద్ధి అవుతుందిరా. యా, లవ్ ఏమోరా, ఇట్లా చెప్తూ ఉంటే నాకు ఒక లైన్ వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్గా లైఫ్లోకి వచ్చి ఎక్స్పెక్టేషన్స్ పెంచి లాస్ట్కి రియాలిటీ చూపించి వెళ్ళిపోతారు. డ్యామ్, అంటే మైండ్లో అనుకున్న ఆ అవుట్పుట్ ఎట్లా వస్తుందో, బట్ అవుట్పుట్ ఎంత బాగుంటుందో నాకు ఎప్పుడు తెలియదు. మనం ఎప్పుడు మైండ్లోనే మాట్లాడుకుంటాం కాబట్టి, ఓవర్ థింకర్, ఇంట్రోవర్ట్, చెక్ ఇవన్నీ కాబట్టి మైండ్లోనే మాట్లాడుకుంటాం. బట్ యారా, కమింగ్ టు దిస్ లవ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీథింగ్, నాకంటూ ఎవరు లేరు అపార్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ మెంబర్స్. నేను అందరినీ కట్ ఆఫ్ చేస్తున్నా బికాస్ ఐ హ్యావ్ మై రీజన్స్. దీస్ ఆర్ ద రీజన్స్.
వన్ ఆఫ్ ద రీజన్స్ ఇవి. అండ్ ఎందుకో తెలీదు, మేబీ నేను బాగా క్లోజ్ అయితే మళ్ళీ వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత, లేదంటే వాళ్ళకి వేరే వాళ్ళు దొరికిన తర్వాత నేను ఒక ఆప్షన్ లాగా లేదంటే బ్యాకప్ లాగా ఉంటానేమో. మెల్లమెల్లగా ఆ బాండ్ అనేది ఫేడ్ అవుట్ అవుతూ ఉండి నేను లాస్ట్కి కట్ అయిపోతుందేమో. నేను ఇట్లాంటి విషయాల్లో చాలా ఓవర్ థింకర్ రా. అందుకే నేను ఎవరు జోలికి వెళ్ళను, ఎవరేం పట్టించుకున్నా. ఇప్పుడంటే నవ్ ఐఎమ్ గోయింగ్ అవుట్ ఎట్లా అంటే ద పీపుల్ ఐ నో, తెలిసిన వాళ్ళతోటి ఐఎమ్ గోయింగ్ అవుట్ జిమ్లో పరిచయం ఉన్న వాళ్ళతోటి నేను బయటికి వెళ్తున్నా. ఎందుకంటే నా ఏదైతే బబుల్ ఉందో, నా కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో దాని నుంచి నేను మెల్లమెల్లగా బయటకు వస్తున్నా. నేను బయటికి రావాలి తప్పదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రా, మంటి కింద 23 years రా, 23 ఏళ్ళు రా. నా ఓన్ బబుల్లో, నా ఓన్ జోన్లో బతికితే వేస్ట్ రా. నేను చెప్తున్నా కదా, నాకు ఎట్లా అంటే ఒక స్టేజ్లో ఇట్లా ఒక స్పార్క్ వచ్చేసింది. బయటికి వెళ్ళు, జనాలతో కలువు, కనెక్షన్స్ పెంచుకో, నువ్వు లంగ పనులు చేయి, బట్ బయటికి వెళ్ళు, ఇంట్లోనే ఉండకు. ఫోన్లో స్క్రోల్ చేసుకుంటూ, ఇన్స్టా స్క్రోల్ చేసుకుంటూ ఉండకు, ఆ ఏడుపు కొట్టి డిప్రెషన్ రీల్స్ చూసుకుంటూ ఉండకు. వేస్ట్, ఇవన్నీ టైం వేస్ట్. బయటికి వెళ్ళి గో దేర్, టచ్ సమ్ గ్రాసెస్. జోక్స్ అపార్ట్, ఇప్పుడు నా కంఫర్ట్ జోన్ నుంచి నేను బయటకు వస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ మై కంఫర్ట్ జోన్. నా ఏదైతే ఓవర్ ప్రొటెక్టివ్ బబుల్ ఏదైతే మా పేరెంట్స్ నాకు చిన్నప్పటి నుంచి పెంచారో దాని నుంచి బద్దలు కొట్టకుండా బయటకు వస్తున్నా. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నేను ఈ వీడియో అవుట్పుట్ గురించి అయితే ఎంత అయితే ఆలోచిస్తలేరా. నేను మారాలి అంటే నేనున్న చోటు మారాలి. ఐ మీన్ ఇల్లు కాదు, అలా ఇల్లు అది కూడా అనుకోండి. బట్ ఏంటంటే ఇది ఒక జోన్ పెట్టేసుకున్నాను, కంఫర్ట్ జోన్. దాని నుంచి బయటికి రావాలి అంటే ఐ హ్యావ్ టు చేంజ్ ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ టు చేంజ్ మై రొటీన్. నేను చేసిన పెద్ద థింగ్ అంటే నా లైఫ్లో జిమ్. ఇట్ సేవ్డ్ మీ లాట్. నేను సూసైడ్ నుంచి తప్పించుకున్నా అంటే జిమ్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. సెకండ్ ఈజ్ మై పేరెంట్స్. థర్డ్ ఈజ్ మై సెల్ఫ్. I wouldn't put myself, but I have to. Till 2024 వరకు నేను ఐ ప్రోన్ టు సూసైడల్స్. అసలు ఇట్లాంటి ఇదంతా కాదు. హ్యావ్ టు ఎండ్ మై లైఫ్. ఇక అయిపోయింది. నేను అనుకునే కావట్లేవు, ఇంకా బతికి వేస్ట్. ఆలోచిస్తుంటే భయం అవుతుంది తెలుసా. లైక్ అప్పుడున్న సిచ్యువేషన్లో ఐ డోంట్ నో హౌ ఐ సర్వైవ్డ్ అని. 2024లో ఇంతసేపు నేను ఎప్పుడు మాట్లాడలే కెమెరా ముందు. ఐమ్ ఫీలింగ్ కైండ్ ఆఫ్ ఇన్సెక్యూర్, హ్యావ్ ఇన్సెక్యూరిటీస్ బ్రో. స్టిల్ నో మ్యాటర్ వాట్ ఐ సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, నో మ్యాటర్ వాట్ ఐ డూ ఇన్ పబ్లిక్, స్టిల్ ఐ హ్యావ్ ఇన్సెక్యూరిటీస్. ఉంటాయి లోపల, బై బర్త్ నుంచి కాదు కదా, బట్ సమ్ థింగ్స్ వల్ల మనకి ఇన్సెక్యూరిటీస్, లో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది డెవలప్ అయింది. అవన్నీ ఓవర్కమ్ చేసుకోవాలంటే దిస్ థింగ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు ఓవర్కమ్ ఆల్ దిస్ థింగ్. ఇది కైండ్ ఆఫ్ వెపన్ అని కూడా చెప్పలేను, ఇట్స్ కైండ్ ఆఫ్ టూల్. చాలా నేర్చుకునేది ఉంది లైఫ్లో. నాకు ఒక పర్పస్ దొరికింది. నా గురించి నేను బతకాలి, నా గురించి నేను ఇంకా తెలుసుకోవాలి. హ్యావ్ టు ఎక్స్ప్లోర్ అ లాట్. బయటికి వెళ్ళాలి, కొత్త వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వాలి. ఇక్కడ ఆగిపోదు, ఈ ఒక్క వీడియోతో ఆగిపోదు. అన్నీ పక్కకు పెడితే ఐ హ్యావ్ టు సే వన్ థింగ్, దట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. ఇప్పుడున్న దానికి కానీ మా పేరెంట్స్ నాకు ప్రొవైడ్ చేస్తున్న థింగ్స్కి కానీ, దే ఆర్ సపోర్టివ్, బట్ దే డోంట్ షో దట్ సపోర్టివ్నెస్. వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఓకే చెయ్యి, బట్ దే డోంట్ సపోర్ట్ యూ. లైక్ ఎట్లా అంటే కూర్చొని లైక్ చెల్బేట నువ్వు చేస్తావు అట్లా ఏమి ఉండదు. లైక్ టిపికల్ పేరెంట్స్. నేను చాలా పేరెంట్స్ చూసిన. దే విల్ సపోర్ట్ దేర్ చైల్డ్ అ లాట్. అసలుకి ఐఎమ్ నాట్ కంపేరింగ్ మై పేరెంట్స్ విత్ అదర్ పేరెంట్స్, బట్ ద వే దే షో లవ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. వాళ్ళు సపోర్ట్ చేస్తారు.
లైఫ్లో కానీ ఒక పెద్ద ఆపర్చునిటీయో లేకపోతే జాబ్ ఒక మంచి పొజిషన్కి వెళ్తామని వాళ్ళకి నమ్మకం ఉంది, వాళ్ళు అలా సపోర్ట్ చేస్తారు. అది చాలు నాకు. లైఫ్ ఈజ్ సో షార్ట్, లైఫ్ ఈజ్ టూ షార్ట్ చెప్పాలంటే. చాలా ఎక్స్ప్లోర్ చేయాలి, చాలా ఎక్స్ప్లోర్ అవ్వాలి. బట్ యా, ఐ హోప్ దిస్ వీడియో విల్ మేక్ సమ్ సెన్స్ అవుట్ ఆఫ్ మీ వైల్ ఎడిటింగ్ అండ్ ఇట్ విల్ మేక్ సెన్స్ టు యూ. యూనో, చాలా ఇద్దాం అనుకున్నారా, బట్ ఉన్నాయి కొంత టైంలో ప్లస్ మన రికార్డ్లో కూడా స్పేస్ అంత లేదు కాబట్టి ఐ హ్యావ్ టు మేక్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్. కాబట్టి ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో ఆన్ ఏ క్యూట్ స్వీట్ నోట్. లెట్స్ సే సపోర్టర్ లాగారా మీకు. ఐ విల్ బి దేర్, నో మ్యాటర్ వాట్ థింగ్స్ యూ డూ ఇన్ లైఫ్. ఏ బ్యాడ్ పొజిషన్ ఉన్న దాని నుంచి ఓవర్కమ్ చేసి బయటికి వస్తారని నమ్మకం ఉంది. బికాస్ నేను కూడా ఆ ఫేజ్లోకి వెళ్ళి వచ్చాను. ఐ నో మీ ప్రాబ్లమ్స్, నా ప్రాబ్లమ్స్, ఇండివిజువల్గా ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు చూసుకుంటే ఇట్స్ టోటల్లీ డిఫరెంట్. ఐఎమ్ నాట్ కంపేరింగ్. మీ లైఫ్లో ఎలాంటి స్ట్రగుల్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉన్నా దాన్ని ఓవర్కమ్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. మీ ప్రాబ్లం మీది, నా ప్రాబ్లం నాది. ఎవరి లైఫ్లో వాళ్ళే హీరో, వాళ్ళే విలను. నా లైఫ్లో నేనే హీరో, నేనే విలన్ని. బికాస్ నా చేతులారా నేను నా లైఫ్ని నాశనం చేసుకుంటున్నా అంటే నేను విలన్ అవుతా. అదే నా లైఫ్ నేను బాగు చేస్తున్నా అంటే నేను ఒక హీరోని అవుతా. ఇట్స్ మందంటేనే గుడ్ అండ్ బ్యాడ్, ప్యూర్ అండ్ ఈవిల్. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఇన్ యూ, ఎవ్రీథింగ్ ఎండ్స్ విత్ ఇన్ యూ. సో దట్స్ వై ద వీడియో టైటిల్ మేక్ సెన్స్. ఈ వీడియో టైటిల్ అందుకే మీకు అర్థం ఉంటుంది. డోంట్ బి స్ట్రెస్డ్ అవుట్ ఇన్ యువర్ లైఫ్. లైఫ్ ఉన్నది ఒకటే లైఫ్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి పెద్దగా అంతా దాని మీద కూర్చోవాల్సిన అంత అవసరం లేదు. నో మ్యాటర్ ఇట్స్ అదే రిలేషన్ అయినా కానీ, ఫినాన్షియల్స్ అయినా కానీ, ఫ్యామిలీ అయినా కానీ, ఎనీథింగ్ క్యాన్ బి ఎనీథింగ్. ఏదైనా కానీ టైం ఇవ్వండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, టేక్ కేర్ ఆఫ్ యువర్ mental health. Bye bye.